అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాసింగ్ టోల్ ప్లాజాస్. ఓకే, నెక్స్ట్ కోవూరు టోల్ ప్లాజా చూపించామా. చూడండి, అక్కడ ఇండికేటర్, రైట్ ఇండికేటర్తో వస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తారు. మళ్ళీ మనకి 11:30 ఇది జస్ట్ బిఫోర్ ద యాక్సిడెంట్. కొంచెం వెనకెళ్ళమ్మా, వెనకెళ్ళు. చూడండి, 10 నిమిషాల ముందర, యాక్సిడెంట్ ముందర మనకు వైన్ షాప్లో కనిపించిన వ్యక్తి, మధ్యాహ్నము మనకు డే లైట్ ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్లో కనిపించిన వ్యక్తి, ఈ టోల్ ప్లాజా దగ్గర 10 minutes బిఫోర్ హిస్ డెత్ కనిపిస్తున్న వ్యక్తి సిమిలర్ అని చెప్పడానికి ఇది ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్ మనకి. ఓకే, నెక్స్ట్ మిగతా రెండు కూడా కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూపించండి. అని పాసింగ్ లైట్ వెళ్తూ ఉంటారు అంతే. చూడండి, అక్కడ వెళ్తున్నారు, ఎంత స్పీడ్గా వెళ్తున్నారో చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈజ్ రిజర్వ్ ఫర్ హై స్పీడ్ వెహికల్స్. ఎక్స్ట్రీమ్ రైట్ లైన్ ఈజ్ రిజర్వ్ ఫర్ హై స్పీడ్ వెహికల్స్. దాని మీద వారు చాలా స్పీడ్గా వెళ్తున్నారు. అది మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి. ఇంత డార్క్ ఉన్నా కూడా ఆ లైట్ రైట్ సైడ్ ఇండికేటర్ వల్ల మనం ఆ వెహికల్ని క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. నెక్స్ట్ దిస్ ఈస్ ద ఫైనల్ యాక్సిడెంట్ స్పాట్, నయారా పెట్రోల్ బంక్. ఇదేమైందంటే మనకి ఆపోజిట్ సైడ్ ఉంది ఈ సీసీటీవీ ఫుటేజ్. ఎదురుగా లేకపోవడం వల్ల మనకి ఈ కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ కూడా దాన్ని బట్టి ఈ ఫుటేజ్ని కొద్దిగా తక్కువ బ్యాండ్ విడ్త్తో మనకి వచ్చింది. పెట్టండి, మళ్ళీ పెట్టండి. ఈజ్ అ ఫైనల్ యాక్సిడెంట్స్. మీరు అందరూ చూశారు, ఈ ఫుటేజ్ చూశారు. చూడండి, ఇప్పుడు చూడండి, స్పీడ్గా పోతున్నా కూడా క్లియర్ కట్గా గ్యాప్ కనిపిస్తుంది మనకి. ఆ కారుకి దీనికి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది. మరోసారి పెట్టండి, చూడండి. అది గ్యాప్ చూడండి. కారుకు వారికి వెళ్ళిపోయారు, వారు పక్కకి వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు, కారు వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ స్లో ఫుటేజ్ కూడా మీరు ఆల్రెడీ చూశారు. సో మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాల్సింది ద గ్యాప్ బిట్వీన్ టూ వెహికల్స్. వాళ్ళ యాక్సిడెంట్ అయిన వెహికల్స్కి, వారితో పాటు ట్రావెల్ చేస్తున్న, హైవే మీద ట్రావెల్ చేస్తున్న వెహికల్స్కి గ్యాప్ యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్. క్లియర్ కనిపిస్తుందండి. హెల్మెట్ పైన రిఫ్లెక్షను అవన్నీ మనకు కనిపిస్తున్నాయి క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేస్తే. స్లైడ్ అయిపోయారు, ఇక్కడి నుంచి వారు స్లోగా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు చూడండి, వారు స్లైడ్ అవుతున్న టైంలో వెనకున్న వెహికల్కి వారికి డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ఈస్ ద CCTV ఫుటేజ్ కలెక్టెడ్ ఫ్రమ్ హిస్ ట్రావెల్ టు స్టార్టింగ్ పాయింట్ టు ఎండ్. నెక్స్ట్ దీన్ని CFSL అంటే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలు కూడా కొన్ని షార్ట్స్ చూపిస్తాను. వారు CCTV ఫుటేజ్ అనాలిసిస్ చేసి ఫ్రేమ్ వైజ్ అనాలిసిస్ కూడా చేశారు. ఫొటోస్ చూపించు. ఒకటి మంచి టోల్ ప్లాజా దగ్గర, ఒకటి వైన్ షాప్ దగ్గర, ఒకటి అది చూపించండి. అది చూపించు, ఆదిత్య వైన్స్ చూపించు. అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనాలిసిస్ చేశారు. చూడండి, అంటే స్టిల్ ఫుటేజ్ CCTVని వారు చాలా హై అండ్ సాఫ్ట్వేర్ ద్వారా వారిని కట్ చేసి ఒక ఫోటో మాదిరి దాన్ని తయారు చేశారు. దాంట్లో క్లియర్గా వారు కళ్ళద్దాలు, మాస్క్ అన్ని కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ చూడండి. రైట్, నెక్స్ట్ చూడండి, అక్కడ పేమెంట్ చేస్తున్నారు, ఫోన్ పేమెంట్ మాట్లాడుతున్నారు.
సీసీటీవీలో మోషన్ ఉంటుంది, బట్ స్టిల్గా స్క్రీన్ షాట్స్ వారు తయారు చేశారు. చూడండి క్లియర్గా మనకి అంత కనిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ తీసేయండి. నెక్స్ట్ క్లోజ్ చేయాలి, క్లోజ్ చేయి, వేరే చూపించు. టోల్ ప్లాజా దగ్గర ఒకటి చూపించు. కొవ్వూరు కీసర టోల్ ప్లాజా చూపించు. ఇక్కడ కూడా స్క్రీన్ షాట్స్ తీశారు. రైట్, నెక్స్ట్ చూడండి క్లియర్గా. ఇక్కడ ఈ ఫోటోలో మనం క్లియర్గా చూడొచ్చు, అప్పటికే డ్యామేజ్ అయిపోయింది వెహికల్. మరి హెడ్ లైట్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. నంబర్ కూడా కనిపిస్తూ ఉంది, చూస్తే మీరు టీఎన్ అనేది ఉంది కదా, అది కూడా నంబర్ మనకి ఇక్కడ విజిబుల్ కనిపిస్తూ ఉంది. టీఎస్ నంబర్ మనకు కనిపిస్తూ ఉంది. సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఇది అంబులెన్స్ చూడండి, ఇది యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే వారు బయలుదేరారు. సో అంబులెన్స్ అసిస్టెన్స్ ఇస్తే కూడా వారు రెఫ్యూజ్ చేసి బయలుదేరారు. క్లియర్గా మనకు ఇప్పుడు హెడ్ లైట్ డ్యామేజ్ అయింది, అక్కడ అంబులెన్స్ కనిపిస్తూ ఉంది. పారామెడిక్స్ కూడా వారికి అటెండ్ అయ్యారు. ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వస్తే వారు అది తిరస్కరించి వారు బయలుదేరారు. ఓకే, ఇది మనకు క్లియర్ కట్గా మనకు తెలుస్తూ ఉంది. ఇదివరకు మనకు ఫుటేజ్లో కనపడలేదు, ఇప్పుడు ఈ అనాలిసిస్లో మనం వీ కెన్ క్లియర్లీ సీ. రైట్, నెక్స్ట్ నెక్స్ట్ క్లోజ్ నిపుణ స్టానిక్ చూపించండి. నిపుణ స్టానిక్ అది చూపించండి. చూడండి ఫోటో చూడండి, ఫోటో క్లియర్గా వారు గ్లాసెస్ తీసేశారు. అప్పటికి గ్లాస్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయినట్టు మనకి, ఐ గ్లాసెస్ కూడా డ్యామేజ్, చూడండి డ్యామేజ్ కనిపిస్తూ ఉంది మనకి. విట్నెసెస్ చెప్పారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు అక్కడ వాళ్ళు చెప్పారు విట్నెసెస్. దట్ ఈస్ కొరాబరేటెడ్ ఇన్ దిస్ ఫుటేజ్. చూడండి ఒక గ్లాస్ కింద గ్లాస్ పగిలిపోయింది, క్లియర్గా ముఖం అంతా కనిపిస్తూ ఉంది. చూడండి ఇక్కడ కళ్ళు అన్నీ, యూ కెన్ సీ దిస్ సిఎఫ్ఎస్ఎల్ ఇమేజ్. ఎందుకంటే లైటింగ్ అది బాగుంది కాబట్టి ఇక్కడ పిక్చరు చాలా క్లియర్గా వచ్చింది మనకి. డ్రెస్ అంటే మన కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఇదే డ్రెస్తో వారు కనిపిస్తారు, అంటే ఫీచర్స్ సేమ్ అని చెప్పడానికి ఇవన్నీ మనకు పనికి వస్తుంది. నెక్స్ట్ చాలు, కొవ్వూరు టోల్ ప్లాజా లాంగ్ వ్యూ కూడా తీశారు. చూడండి ఈ ఫుటేజ్, అంటే ఎంత పిక్సెల్ సైజు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కెమెరాకి క్వాలిటీ ఆఫ్ ద రైట్ సైడ్ కనిపిస్తున్నారు. చూడండి క్లియర్గా, అంటే మనం పోల్చుకోవచ్చు హెల్మెట్, మాస్క్, మోటార్ సైకిల్ సేమ్ పర్సన్ అని దగ్గర నుంచి వారు మనకు చూపించడానికి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఓకే, దట్ ఈస్ సేఫెస్ట్ అనాలిసిస్. క్లోజ్ చేయండి. నెక్స్ట్ మనకి మీకు ఇందాకే చెప్పాను నేను, క్రైమ్ సీన్ అబ్జర్వేషను ఎఫ్ఎస్ఎల్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ రోడ్ కండిషన్, యాక్సిడెంట్ అయిన స్పాట్ కండిషన్ని వారు ఎగ్జామిన్ చేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు ఫిజికల్ కండిషను. అక్కడ కంకర్ రాళ్ళు, క్రష్ స్టోన్ వేశారు అక్కడ. అంటే ఈ బెరూమ్ మీద, రోడ్ సైడ్ బెరూమ్ మీద మట్టి కాకుండా ఈ కంకర్ రాళ్ళు ఉండడం, ఈ కంకర్ రాళ్ళు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్. ఎందుకు అక్కడ దాకా వచ్చిన తర్వాత వెహికల్ ఎవరికైనా అక్కడ వేగంగా వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇది కూడా ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే 7 feet ఆల్మోస్ట్, పైనుంచి చూస్తే 7 అడుగులు ఉంది. అది ఒక అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ మనిషి పడిపోయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ అర్ధచంద్రాకారంలో ఇలా ట్రావెల్ చేసి ఎగిరెళ్ళి వారి మీద పడడానికి అవకాశం ఉంది అని వారు ఒపీనియన్ ఇచ్చారు. కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది, వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు, పడిపోయారు. ఆ కండిషన్ ఇట్లా కారు షేప్లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది. అది మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్. నెక్స్ట్ అది వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారండి. డిసీజ్డ్ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ వచ్చేసి 70 km/h అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్. అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాము, డిస్టెన్స్ బిట్వీన్ టోల్ ప్లాజా అండ్ టైమ్ టేకన్ టు ట్రావెల్ బిట్వీన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టోల్ ప్లాజా అండ్ టైమ్ టేకన్ టు కవర్ ద డిస్టెన్స్, దాని మీద మనం అప్రాక్సిమేట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసాం. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు 70 km/h వాళ్ళు ట్రావెల్ చేస్తారు, విచ్ ఈజ్ ఎ హై స్పీడ్ ఫర్ ద 2-wheeler. నెక్స్ట్ తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ని
అంటే ఏదైతే సస్పెక్ట్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ అంటే డిటిఓ గారు, ఒక ఎంబీఐ, ఏఎంఐ ముగ్గురు ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ 4 వెహికల్స్ ఏం చేసి, అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది. వారు క్లియర్గా చెప్పారు దెర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ 4th గేర్లో ఉందని చెప్పారు. 4th గేర్ అంటే ఏంటి, హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్. అదే హెడ్ లైన్ పని చేయట్లేదు అని ఇచ్చారు, అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు మనకు అంత క్లియర్గా తెలుస్తోంది, పని చేయట్లేదు. ఇంకోటి ఏంటి, హెడ్ లైట్ డ్యామేజ్ అయ్యింటే అక్కడ డెబ్రిస్ పగడి ఉండాలి, అద్దాలు పగిలిపోయినట్టు హెడ్ లైట్ ఒక అద్దాలు అన్నీ అక్కడ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ దొరకాలి. కానీ నో హెడ్ లైట్ అసెంబ్లీ డెబ్రిస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్, అది క్లియర్గా వారు చెప్పారు. అంటే ఎక్కడో డ్రా అయిపోయింది. హెడ్ లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది. నో పెయింట్ ట్రాన్స్ఫర్, నో మెటల్ డిఫర్మేషన్, నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్. ఇట్స్ వెరీ వెరీ క్లియర్, ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు. తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌండ్ ఫర్ కొలిజన్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్. ఎక్కడ అటువంటి ఏమీ దొరకలేదు. చెప్పాను సిడిఆర్, వారి సెల్ ఫోన్స్, ఐపీడిఆర్ అనాలిసిస్ అంతా చేశాము. వారు 6 మందితో మాట్లాడారు డ్యూరింగ్ జర్నీ. 6 మంది కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్, వారి ఫ్రెండ్స్, ఇంకొక ప్యాసెంజర్స్ కొంతమందితో మాట్లాడారు. ఏం కూడా అంత క్యాజువల్ టాకే ఉంది. వారి వైఫ్ 2 సార్లు ఫోన్ చేశారు, ఒకసారి ఎత్తలేదు, ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ, వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి నేను విజయవాడ దాటుతున్నా అని పొడిగా చెప్పి దాటేశారు, వెళ్ళిపోయారు. సో ఆ 6 మెంబర్స్ కూడా మేము ఎగ్జామిన్ జరిగింది. తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా, అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామిన్ చేశాము. వాళ్ళు చెప్పిన ఎక్కడున్నారని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన టాలీ అయ్యింది. 6 యూపీఐ పేమెంట్స్ చేశారు డ్యూరింగ్ జర్నీ. 4 యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో టాలీ అయినాయి. అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు, కొన్ని షాపులకు వెళ్ళారు, ఆ 4 యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు, అవన్నీ మనకు టాలీ అయినాయి. సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది. టైం లైన్ విజయవాడలో బ్రేక్ అయ్యారు, 3 డేస్ అక్కడ 3 అవర్స్ అక్కడ ఆగింది. మళ్ళీ జర్నీ కమెన్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి మనకి. ఇంకోటి ఏంటంటే 12th, 13th మార్చ్ కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్స్ చేశారు సుధా వాయిన్స్ అని లాలచెరువులో, అది కూడా వెరిఫై చేశాం. కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా వారి మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో సీసీటీవీ ఫుటేజ్ లేదా విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ ఫర్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు, జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది, దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యిండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్ సో ఫైనల్గా ఈ సమ్మరీ అంతా ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే Sri Praveen Kumar Pagadala died due to injuries sustained in the self-road accident
under the influence of ethyl alcohol consumption. So that is the conclusion. So ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకొని వారు మరణించడం జరిగింది. దిస్ ఈజ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.